హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశం చాలా రహస్యాలతో నిండి ఉంది. ఇక్కడి దేవాలయాలు కూడా పురాతనమైనవి కాబట్టి మన దేశ సంస్కృతి ప్రాచీనమైనది. వేల సంవత్సరాలుగా ఈ దేవాలయాలు అనేక రహస్యాలను తమలో దాచుకున్నాయి. ఈరోజు వీడియోలో మనం చెప్పబోయేది అలాంటి ఆలయ రహస్యాల గురించి. ఈ రహస్యాల గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. చాలా పవిత్రమైన పనిగా పరిగణించబడుతుంది. ఈ రోజు మనం ఆ 4 దేవాలయాలలో ఒకదాని గురించి తెలుసుకుందాం. ఒరిస్సా తీరంలో పూరీ జగన్నాథ దేవాలయం. ఈ ఆలయ రహస్యాలు. విష్ణుమూర్తి అవతారమైన కృష్ణ భగవానుడి గురించి మాట్లాడుకుందాం. ఇది 800 సంవత్సరాల పురాతన ఆలయం. ఇది ప్రతి సంవత్సరం మిలియన్ల మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఆ ఆలయాన్ని చూసేందుకు విదేశాల నుంచి కూడా వస్తుంటారు. ఈ రోజు మనం ఈ ఆలయానికి సంబంధించిన అనేక రహస్యాలను తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ దేవాలయం గురించి చాలా మందికి అసలు తెలియదు. గుడిలో సముద్రం శబ్దం వినిపించదు. గుడిలోంచి ఒక్క అడుగు బయటకి మాట్లాడితే అలల శబ్దం వెంటనే వినబడుతుంది. ఇది చాలా అద్భుతమైన విషయానికి. ఈ ఆలయంలోని ప్రతి మూల రహస్యాన్ని దాచిపెడుతుంది. ప్రసాదానికి లోటు లేదు. సమృద్ధిగా ప్రసాద వితరణ జరిగినప్పుడు, జగన్నాథుని ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఆహారం అందించేందుకు ఏడాదికి సరిపడా సామాగ్రి సిద్ధంగా ఉంటుందని విశ్వసిస్తారు. చిన్న పరిమాణంలో కాదు, దాని వెనుక ఒక రహస్యం కూడా ఉంది. అందరినీ ఆశ్చర్యపరిచే ఈ ఆలయంలోని వంటగది దూరంగా దాగి ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదం సిద్ధం చేయడానికి 7 గిన్నెలను ఒకదానిపై ఒకటి ఉంచుతారు. ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే, పై గిన్నెలోని ప్రసాదాన్ని ముందుగా తయారుచేసి, ఆపై క్రింద ఉన్న గిన్నెలోని అన్నం ఒకదాని తర్వాత ఒకటి తయారు చేయబడుతుంది. భక్తుల కోసం ఇక్కడ ప్రసాదాలు అయిపోకుండా వండుతారు. వేల మంది వచ్చినా చాలు, లక్షలాది మంది వచ్చినా అందరికీ ప్రసాదం ఉంటుంది. జగన్నాథుడికి ప్రసాదం పెట్టే పాదరథులను ఇక్కడ నిత్యం 500 అగ్నిగుండాలు వెలిగిస్తారు. గుడి తలుపులు మూసేస్తే ప్రసాదం కూడా కొట్టుకుపోతుంది. అప్పటి వరకు అందరికీ ప్రసాద వితరణ కొనసాగుతుంది. ఈ రోజు జగన్నాథాలయంలో అనేక విందులు, కార్యక్రమాలు జరుగుతాయి. వీటికి సమాధానం ఎవరికీ లేదు. శ్రీకృష్ణుడు ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్నాడని నమ్ముతారు. పురాతన కాలం నుండి ఇక్కడ విష్ణువు యొక్క అవతారం ఇతర దేవాలయాల నుండి కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. పూరీ జగన్నాథ దేవాలయాన్ని అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలోనైనా ఈ దేవాలయం నీడ కనిపించదు. ఇది ఇంజనీరింగ్ లేదా దైవిక శక్తి వల్ల జరిగిందా అనేది స్పష్టంగా లేదు. ప్రతిరోజు గుడి పైనున్న జెండా కూడా మారుతుంది. ఆలయ ఫైళ్ల పైన ఉన్న జెండా అనిట్ సవ్యదిశలో ఉంటుంది. ఉదయం సహజంగా అల్లాడు. సముద్రపు గాలులన్నీ ఒడ్డుకు చేరుతున్నాయి. సాయంత్రం అన్ని గాలులు సముద్రం వైపు వీస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ అభివృద్ధి గురించి విన్నప్పుడు, ఇది ఎందుకు జరుగుతుందో మనమందరం ఆశ్చర్యపోవలసి ఉంటుంది. తుందానా రహస్యాలు ఎవరు వినలేదు. మన దేశంలో ప్రతిరోజు ఆలయ జెండాను మార్చరు, కానీ ఈ ఒక్క జగన్నాథ ఆలయంలో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్.